దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలండి. ప్రియులారా, మనము ఈరోజు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నాం. పోయిన బైబిల్ స్టడీలో మొదటి 6 వచనాలు చూశాం. మళ్ళీ 6వ వచనం నుండి చూస్తాం. ఎందుకంటే 6వ వచనము నిన్న పోయిన వారం చెప్పుకున్న దానికి దీనికి అది ఇట్స్ ఏ కనెక్టింగ్ వర్స్. 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఏజన అయితే అంటే యేసు ప్రభు గురించి చెప్తూ, ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి ఎక్కువైన నిబంధన, అదే కృత నిబంధన. దాని గురించి మనము ఇప్పుడు చూడబోతున్నాం. మరి శ్రేష్టకరమైన నాయకత్వమును సేవకత్వమును పొంది ఉన్నాడు. ఏలయనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. మొదటిది లోపము గలది, సో రెండవది పర్ఫెక్ట్ అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కృత నిబంధన చేయుదును. నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకే వీరిని చెయ్యి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చెయ్యబోవు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ముందుగా లెట్ us try to understand what is the meaning of covenant. ఇక్కడ మనం చదివిన భాగములో పాత నిబంధన లోపము గలది గనుక మొదటిది అన్నాడు. సో మనము జనరల్గా దాన్ని పాత నిబంధన అంటున్నాం. సో ఇక్కడ మనము పాత నిబంధన క్రొత్త నిబంధన అనేటప్పుడు మనము బైబిల్లో ఉన్న 2 భాగాలు, పాత నిబంధన పుస్తకాలు, క్రొత్త నిబంధన పుస్తకాలు, వీటిని గురించి మనము మాట్లాడడం లేదు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద కవెనెంట్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కవెనెంట్? కవెనెంట్ అంటే ఆర్ టెస్టమెంట్. కవెనెంట్ అంటే అగ్రిమెంట్ అనే భావం మనందరికీ బాగా తెలిసింది. సో పాత నిబంధనలో మరి ముఖ్యంగా అబ్రహాము జీవించిన రోజుల్లో ఆ ప్రాంతంలో, అనగా ఫార్ ఈస్ట్ కంట్రీస్ అంటాం. ఆ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో ఈ కవెనెంట్స్ అనేవి చాలా సామాన్యమైన అంశాలు. ఇక్కడ కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. అబ్రహాముకు అబీమెలకు మధ్యలో ఒక నిబంధన జరిగింది. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలకుకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. ఇప్పుడు 32కి వెళ్తున్నాను. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. అంటే అబ్రహాము జోలికి అబీమెలకు రాకూడదు, అబీమెలకు జోలికి అబ్రహాం రాకూడదు అని వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు. ఈ నిబంధన అన్నది ఆ ఫారెస్ట్ నేషన్స్లో, జాతులలో అది చాలా సహజమైనటువంటి విషయం. అలాగే ఆదికాండం 31వ అధ్యాయానికి వస్తే ఇక్కడ లాబాను తర్వాత యాకోబులు నిబంధన చేసుకుంటున్నారు. చూడండి, చదువుతాను.
కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టెను. సో అక్కడంతా జరిగింది, భోజనం చేశారు. 48 లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. 49 అంతటా లాబాను, ఇదంతా అయిపోయింది అనుకో, చదువుదాము. రైట్. 51 మరియు నాకును లాబాను నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను దాటి ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. చూడండి, ఇక్కడ ఒక కవెనెంట్, వారిద్దరి మధ్యలో ఒక నిబంధన చేసుకున్నారు. సో 2 పార్టీలు ఉంటాయి. ఒక నిబంధన అనగానే, ఒక అగ్రిమెంట్ అనగానే దెర్ ఆర్ 2 పార్టీస్. అలాగే వివాహం కూడా ఒక నిబంధన. చూడండి, మలాకి గ్రంథంలో 2వ అధ్యాయములో 14వ వచనములో దేవుడు ఇలా అంటున్నాడు, అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లు చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. సో నిబంధనలు అన్నవి ఇద్దరు మధ్యలో జరిగేటువంటి ఇష్యూస్. సో పాత నిబంధన అంటే ఏమిటి, మొదటి నిబంధన అంటే ఏమిటి? అది ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య జరిగినటువంటి నిబంధన. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనానికి వెళ్తున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 19 verse 5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యం మగుదురు. నడిచిన ఎడల అని క్రిందంతా చెప్పిన తర్వాత 8వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. సో ఇక్కడ నిబంధన జరిగింది, ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య నిబంధన జరిగింది. ఈ పాత నిబంధన యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ద నేచర్ ఆఫ్ దిస్ ఓల్డ్ కవెనెంట్ ఆర్ ద ఫస్ట్ కవెనెంట్. దీని నేచర్ ఏమిటయ్యా, దీని స్వభావం ఏమిటంటే 3 విషయాలు ఇక్కడ చూస్తామండి. మొదటిది, దిస్ ఈజ్ ఏ బైలేటరల్ కవెనెంట్, అనగా ద్వైపాక్షికము. జనరల్గా మనం మాట్లాడుతుంటాం ద్వైపాక్షిక చర్చలు అండి. అమెరికా అప్పుడప్పుడు అంటారు మీకు పాకిస్తాన్ మధ్య మేము వస్తాం అంటే, నో, వీ విల్ హ్యావ్ ద బైలేటరల్ టాక్స్. బైలేటరల్, ద్వైపాక్షికం, ఓన్లీ 2 parties ఆర్ ఇన్వాల్వ్డ్. 2 పక్షాలు ఇందులో ఉంటాయి. ఒక పక్షము దేవుడు, ఒక పక్షము ఇశ్రాయేలు ప్రజలు. రెండవది, ఇది షరతులతో కూడినది. సో ద ఓల్డ్ టెస్టిమెంట్ ఆర్ ద ఫస్ట్ కవెనెంట్ ఈస్ కండిషనల్ కవెనెంట్. చేసినట్లయితే, సో నేను మీకు 10 ఆజ్ఞలు ఇచ్చాను, ఇదిగో ఈ ధర్మశాస్త్రం అంతా ఇచ్చాను, మీరు దీని ప్రకారము జీవించినట్లయితే, ఇట్ ఈజ్ ఏ కండిషనల్. మూడవదిగా దీని క్యారెక్టర్ ఏమిటంటే ద నేచర్, ఇట్ ఈస్ టెంపరరీ, తాత్కాలికమైనది. అందుకే ఇది తాత్కాలికమైనది అని ఎందుకు తెలుస్తుందంటే, దేవుడు యెషయా గ్రంథములోను ఇరియా గ్రంథములోను నేను మీతో క్రొత్త నిబంధన చేస్తాను అని వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నేను మీకు క్రొత్త నిబంధన చేస్తున్నాను అని వాళ్ళతో చెప్తున్నాడు పాత నిబంధనలోనే. సో అది క్రొత్త నిబంధన చేస్తున్నాడు అంటే ఇది పాతది, ఇది టెంపరరీ, ఇది కుదరదు. సో నేను ఇంకొక నిత్య నిబంధన చేస్తాను, క్రొత్త నిబంధన చేస్తాను అని చెప్తాడు. శాశ్వతమైన నిబంధన చేస్తాను అని దేవుడు చెప్తాడు. సో ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది తాత్కాలికమైనది, ఇట్ ఈజ్ ఎ టెంపరరీ కవెనెంట్ అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. నౌ విల్ గో టు ద న్యూ కవెనెంట్. న్యూ కవెనెంట్, ఈ న్యూ కవెనెంట్ గురించి బైబిల్ ఏం చెప్తూ ఉన్నది? ఇందాక మనం చదివింది ఏమిటంటే క్రొత్త నిబంధన అని మనం చదివాం, రెండవది అని చదివాం. ఈ క్రొత్త నిబంధనను గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఒక కామెంటరేటర్ అంటాడు,
ద న్యూ కవెనెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ న్యూ వన్ అంటాడు అండి. ఇట్ ఈస్ నాట్ న్యూ వన్. మనం కొత్త నిబంధనలో చదివాం కనుక అది న్యూ వన్ అని చెప్పి అనుకోకూడదండి. అది పాత నిబంధనలోనే అది చెప్పబడింది. నౌ ఐ విల్ టాక్ రీడ్ సమ్ వెర్సెస్ ఫర్ యూ. ఐజయా చాప్టర్ 61, యెషయా గ్రంథము 61వ అధ్యాయం, 59వ అధ్యాయం 21వ వచనం. మనం చాలా వచనాలు చూడబోతున్నాం, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అబౌట్ దిస్ సెకండ్ కమింగ్. కొన్ని నోషన్స్ లేదా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లియర్ దెమ్. అందుకని నేను ఈ మాటల దగ్గరకు వస్తున్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం. సో హియర్ ఈస్ ద ప్రాఫెసీ అబౌట్ ద సెకండ్ కవెనెంట్ ఆర్ ద న్యూ కవెనెంట్. యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు. 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ నువ్వు తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా మాటలు మీ పిల్లల్లోంచి తొలగిపోవు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో. ఎవరైతే చెడిపోయి పాడైపోయి ఇక నెబుకద్నెజరు యొక్క శిక్ష రాబోతూ ఉంది, విగ్రహారాధన తట్టు తిరిగి అన్నీ మీరినటువంటి ప్రజలతో అంటున్నాడు. ఏ లాభం లేదు ఈ నిబంధన, నేను కొత్త నిబంధన చేస్తాను అని. ఎందుకు అలా అన్నాడు? ఏమిటి అంటే, మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఈ పాత నిబంధన యొక్క స్వభావము, లక్షణము మనం గమనించేటప్పుడు ఐ వాంట్ టు రీడ్ ఫ్యూ వర్సెస్ అగైన్ హియర్. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఇలా చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, డిటరానమీ చాప్టర్ 28. డిటరానమీ చాప్టర్ 28, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ఆల్ దట్. 1 నుంచి 14 వచనాలు చూడండి. 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుకొనుచున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీకు మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. సో మెనీ ప్రామిసెస్ which are connected to the Old Testament, not to the New Testament. New Testament promises are totally different. క్రొత్త నిబంధన వాగ్దానాలు వేరు. ఈ పాత నిబంధనలు ఏమంటే, మీరు వింటే, నా మాట వింటే. ఎందుకు? ఇది నిబంధన, దైవపాక్షికం. ఇద్దరు సంతకం పెట్టారన్నమాట అగ్రిమెంట్ మీద. ఇశ్రాయేలు ప్రజలు పెట్టారు, అంటే ఇశ్రాయేలు ప్రజల పక్షాన మోషే పెట్టాడు, దేవుడు పెట్టాడు. అది మనం ఈ రోజుల్లో చెప్పుకోవాలనుకుంటే. ఇప్పుడు 28వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతున్నాను. నేను 15 నుంచి చివరి వరకు, ఇంచుమించుగా 68 వరకు. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఇఫ్ యు డోంట్ హియర్ హిమ్, డోంట్ హీడ్ హిస్ లాస్, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. సో ప్రామిసెస్ అండ్ కర్సెస్. మనము వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉంటాం, వాళ్ళు పుచ్చేసుకుంటూ ఉంటారు. ఏమండి, గమ్మత్తు వాగ్దానాలు. ఏమండి, నేను నిన్ను తలగా ఉంచుదురు కానీ తోకగా ఉంచను. కనెక్టెడ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్. మీరితే శాపం. మరి శాపాల సంగతి ఏం మాట్లాడుకోం మనం. అన్ని ఆశీర్వాదాల సంగతే మాట్లాడేస్తాం. మనిషికో కార్డు తీసేసుకుంటాం. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్. కాంట్ హెల్ప్ ఇట్. ప్రజలు తాయెత్తులకు అలవాటు పడ్డట్టు అన్యులు మనోళ్ళు ఈ కార్డుకు అలవాటు పడ్డారు. చాలా విచారం అండి. బయటికి తేలేకపోతున్నాం, చాలా కష్టమైపోతుంది.
ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్. దాన్ని మనము చూద్దాం, డీటెయిల్గా చూడబోతున్నాం. సో నవ్ విల్ కమ్ టు ఐజయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇక ఎండింగ్కి వచ్చేసిందండి. ఇక నెబుకద్నెజర్ వస్తాడు, వీళ్ళని పట్టుకెళ్ళిపోతారు, దేవాలయం కూడిపోతుంది, అంతా అయిపోతుంది. ఇంకొంత టైం ఇస్తున్నాడు దేవుడు. సో ఏమంటారంటే నో, నేను ఒక కొత్త నిబంధన చేస్తాను. ఎట్లాంటి నిబంధన చేస్తానంటే మీ దగ్గర నుంచి అసలు వీళ్ళు వాక్యమే చదవడం మానేశారు, ధర్మశాస్త్రం చదవడం మానేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు మీ హృదయంలోనే ధర్మశాస్త్రం ఉండిపోయే ఏర్పాటు నేను చేయబోతున్నాను, అదే క్రొత్త నిబంధన అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నౌ ఐజయా చాప్టర్ 61 verses 4 to 8, 4 నుంచి 8 వచనాలు. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణమును నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, అన్యులు మీ మందలను లేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. పోయిన వారము నేను చెప్పినప్పుడు యాజకులు పరిచారకులని పాత నిబంధనలో పిలువబడలేదు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న యాజకులనే పరిచారకులని పిలిచారు. అందుకే మెస్సయ్యను కూడా పరిచారకుడు, సేవకుడు అని పిలువబడినాడు. సో ఇక్కడ పాత నిబంధనలో మీరు అనొచ్చు, బ్రదర్ పోయిన వారము పాత నిబంధనలో యాజకులు పరిచారకులని సేవకులని పిలువబడలేదన్నారే, ఇక్కడ ఆ మాట రాయబడింది అని మీరు నన్ను అడగాలి తప్పకుండా. బ్రదర్స్, ఇది పాత నిబంధన గురించి చెప్పట్లేదు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోయే యాజకులను పరిచారకులని చెప్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. జనుల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ఇప్పుడు ఎంత అనుభవిస్తున్నామో మనకు తెలియదండి. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. 8వ వచనం, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఇట్ ఈస్ ఎ పర్పెచువల్ కవెనెంట్, అన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్, ఎ పర్మనెంట్ కవెనెంట్, శాశ్వతమైనది అని చెప్తున్నాడు. ఇలాగా ఇంకా చాలా వచనాలు చెప్పబడ్డాయి. వీటిని మనం తర్వాత చదువుదాం. నౌ లెట్స్ కమ్ టు దిస్ టాపిక్. ఇప్పుడు మనం నిత్య నిబంధన అని, కొత్త నిబంధన, నిత్య నిబంధన అనే మాట మాట్లాడుతున్నాం. నిత్య నిబంధన, గాడ్స్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్స్. దేవుని యొక్క వాక్యములో దేవుడు 4 నిత్య నిబంధనలు చేశాడండి. 4 నిత్య నిబంధనలు. ఒకదానిని అంటాం అబ్రహాం నిబంధన అంటాం. దేవుడు అబ్రహాముతో చేసిన క్రొత్త నిబంధన, నిత్య నిబంధన. రెండవది పాలస్తీనా నిబంధన అంటాం. సో అబ్రహామిక్ కవెనెంట్ అండ్ పాలస్తీనియన్ కవెనెంట్. దీనినే ఇది మోషేతో చేశాడు. దేవుడు మోషేతో 2 కవెనెంట్స్ చేస్తాడు. 40 ఏండ్ల కంటే ముందు చేస్తాడు. అంటే 40 ఏండ్లు ప్రవేశించిన తర్వాత, ఎర్ర సముద్రము దాటి అరణ్యంలోనికి ప్రవేశించిన తర్వాత చేసిన నిబంధన పాత నిబంధన. అది మొదటి నిబంధన, బైలేటరల్, కండిషనల్, టెంపరరీ కవెనెంట్, ద్వైపాక్షికమైన నిబంధన. ఇప్పుడు ఈ 40 ఏళ్ళు అయిపోయింది. ఇక కనాన్లోనికి ప్రవేశించబోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు మరొక నిబంధన చేస్తున్నాడు. అది నిత్య నిబంధన. దానినే పాలస్తీనియన్ కవెనెంట్ అంటాం, పాలస్తీనా నిబంధన. మూడవది దావీదు నిబంధన. దేవుడు దావీదుతో ఒక నిబంధన చేస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ద డేవిడిక్ కవెనెంట్. 4వది క్రొత్త నిబంధన. ఇది దేవుడు ఇర్మియాతో చేస్తాడు. ఇర్మియాతో దేవుడు ఈ క్రొత్త నిబంధన చేస్తాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2, 3, 4 నిబంధనలకు ఆధారం అబ్రహాము నిబంధననే. అంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడే ఈ 3 నిబంధనలు అందులో ఇమిడ్చి పెట్టాడు. సో అబ్రహాం నిబంధనలో దేవుడు పెట్టిన 3ంటిని, ఒకదానిని పాలస్తీనా నిబంధన అని అంటాం, మోషేతో చేశాడు.
అబ్రహాంతో చేసిన నిబంధనలో రెండవ దాన్ని బయటికి లాగి దావీదుతో చేశాడు. అబ్రహాంతో చేసిన నిబంధనలో మూడవ దాన్ని బయటికి లాగి ఇర్మియాతో చేశాడు. సో అబ్రహామిక్ కవెనెంట్ ఈజ్ ద ఫౌండేషనల్ కవెనెంట్. అబ్రహాం యొక్క నిబంధన అది ఆధారం. సో దేవుడు చేసిన నిబంధనలో 4 నిబంధనలు ఉన్నాయి. సో అబ్రహాం నిబంధన, సో పాలస్తీనా నిబంధన, దావీదు నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 3 కూడా అబ్రహాం నిబంధనతో లింక్ చేయబడ్డాయి. లేదా అబ్రహాం నిబంధనలో నుంచి ఇవి 4 రావడం జరిగింది. నౌ లెట్స్ సీ. అబ్రహాము నిబంధనలో దేవుడు అబ్రహాముతో చేసిన 3 నిబంధనలలో 12వ కాండము, ఆది కాండము 12వ అధ్యాయం. సో దెర్ ఆర్ 3 థింగ్స్. వన్ ఈజ్ ల్యాండ్, సీడ్ అండ్ బ్లెస్సింగ్స్. ల్యాండ్, సీడ్ అండ్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. దేశం అనగా భూమి. ఇక్కడ భూమి అంటే దేశం అంటే విచ్ హ్యాస్ సరిహద్దులు కలిగినటువంటి భూమి. ఇట్ ఈజ్ అ స్టేట్, ఒక దేశం, సరిహద్దులు, విచ్ హ్యాస్ టెరిటరీస్, ల్యాండ్. దెన్ అబౌట్ సీడ్, సంతానం. మూడవది బ్లెస్సింగ్. సో నెంబర్ 1 ఈజ్ పాలస్టీనియన్ కవెనెంట్ రిగార్డింగ్ ద ల్యాండ్. ఇక్కడ అంటాడు ప్రభు, యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను అని అబ్రహాముతోటే చెప్తాడు. ఉత్తర దిక్కున నీ సరిహద్దు ఇది, దక్షిణ దిక్కున సరిహద్దు ఇది, పడమటి దిక్కున సరిహద్దు ఇది, సౌత్కి ఇది, నార్త్కి ఇది అని చెప్తాడు. ఇప్పటి వరకు దావీదు కాలంలో ఎంతో రాజ్యం గెలుచుకున్నారు. సొలొమోను కొద్దిగా ఎక్స్టెండ్ చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు అబ్రహాంకి చెప్పిన సరిహద్దులు మొత్తం ఇంకా ఆక్యుపై కాలేదండి. ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ డేవిడ్ ఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ సొలొమోన్, ఈవెన్ ఇఫ్ యూ గో టు ఉజ్జాయా ఆల్సో, ఉజ్జా దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా ఇంకా కొంత మిగిలిపోయి ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ డ్యూరింగ్ ద మిలేనియం. 1000 ఏళ్ల పరిపాలనలో అప్పుడు దేవుడు మళ్ళీ భూమి పంచుతాడు. ఎలాగైతే యెహోషువ పంచాడో, మళ్ళీ మీరు హెచ్కేల్ గ్రంథము చివరి అధ్యాయాలు చదివితే, ఇదిగో ఇక్కడ యోదాకి ఇచ్చాను, ఇక్కడ నఫ్తాలికి ఇచ్చాను, ఇక్కడ జబూలూనికి ఇచ్చాను అని మళ్ళీ చదువుతాను. సో రీఅలొకేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ టు బి డన్. ఇప్పుడు యూదులు మాత్రమే వచ్చారు కనుక అందరూ ఉంటున్నారు. రేపు ఉదయం 12 గోత్రాలు వెనక్కి వచ్చేస్తాయి. రెండవ రాకడకు ముందు అనగా 7 ఏళ్ల శ్రమ కాలం ఆఖరులో దేవదూతలే బూరలు ఊది వీళ్ళందరినీ సమకూరుస్తారు. అది ప్రకటన ఆఖరిలో మనం చదువుతాం అధ్యాయాల్లో. అప్పుడు పాలస్టీనియన్ కవెనెంట్ నెరవేరబోతూ ఉన్నది. ఇది నిత్య నిబంధన. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివితే, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనియు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత, సో ఇవన్నీ జరిగిపోయిన తర్వాత, నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతానం వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మును తిరిగి రప్పించును. 4, ఎవరైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దానిని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను ఎక్కువగా విస్తరింపచేయును. ఇంకా కిందకు వస్తే గర్భఫలము, పశువులు, భూమి పంట, చూశారా, మీ పితరుల కంటే ఎక్కువ నేను మీకు ఇస్తాను ఇంకా అంటాడు. దట్ ఈస్ అబ్రహాంతో చెప్పింది మళ్ళీ చేస్తూ ఉన్నాడు, మరలా చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ 4 అనొచ్చు, లేదా అబ్రహాం కవెనెంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, మన ఇష్టం. ఎలాగైనా మనం పెట్టుకునే మాటలే కదండి. రెండో విషయానికి వద్దాం, సీడ్.
సో దిస్ ఈజ్ డేవిడిక్ కవెనెంట్. 2 శామ్యూల్ 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు బాగా గమనించండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. సో సొలొమోను అని మనం అనుకుంటున్నాం. ఒక రకంగా సొలొమోను అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. సొలొమోనేనండోయ్. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచేదను. నిత్యముగా ఉన్నాడు ఆ సొలొమోను. చచ్చిపోయాడుగా, రాజ్యమే పోయిందిగా. సిద్కియా వాజ్ ద లాస్ట్ కింగ్, పోయింది. ఆ తర్వాత మక్కాబీయులు వచ్చారు, ఏదో కొంత మొత్తానికి సాధించారు, రాజ్యం స్థాపించుకున్నారు, మళ్ళీ పోయిందిగా. నేను అతనికి తండ్రి అయ్యుందును, అతడు నాకు కుమారుడైండును. అతడు పాపము చేసినట్లా నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బతో శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చెయ్యను అనెను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. సో ఎ కింగ్, ఎ థ్రోన్ ఈజ్ ప్రామిస్డ్. అప్పుడు గలతీ పత్రిక వచ్చేసరికి పౌలు అంటాడు, సంతానములు అనగా నీ సంతానం అన్నాడు, నీ సీడ్ అన్నాడు అని అబ్రహాం గురించి చెప్తాడు. సో ఇక్కడ దావీదు గర్భంలో రాబోయే మెస్సైను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే మత్తయి సువార్తలో ఉన్న ఏమంటాం దాన్ని, జీనియాలజీ, లూకాలో ఉన్నటువంటి జీనియాలజీ. సో యేసు ప్రభువుకు సంబంధించింది. సో ఇన్ మిల్లేనియం ఇది నెరవేరబోతుంది 1000 ఏళ్ల పరిపాలనలో. డేవిడిక్ కవెనెంట్. దేవుడు శాశ్వతమైన రాజ్యం అన్నాడు. లేదండి, పోయింది, వాళ్ళ రాజ్యం పోయింది. శాశ్వతమైన రాజ్యం దేవుడు వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. సగం ఎవరెవరి చేతిలోనో ఉంది. అరబ్బుల చేతిలో, వాళ్ళ చేతిలో, వీళ్ళ చేతిలో, ఫిలిస్తీన్ల చేతిలో, ఏమండి రకరకాల వాళ్ళ చేతిలో ఉంది, ఇంకా రాలేదు బయటికి. మూడవది బ్లెస్సింగ్స్. ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. సో ఇర్మియా 31వ అధ్యాయం 31 నుంచి 34. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. నాది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటి ఇది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. నేను పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకొనిరి. వారే భంగం చేసుకున్నారు. దేవుడేం మీరలేదండి, వాళ్ళేం మీరారు. సో క్యాన్సిల్ అయిపోయింది అది. ఈ దినములైన తర్వాత ఏంటి ఆ దినములు? నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చెయ్యబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని వ్రాసెదను. యెహోవాకు ఇదే. నేను వారికి దేవుడునై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూనూ యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగువారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపములకి ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ రాయబడినటువంటిది న్యూ కవెనెంట్. ఇది ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం ఇది? ఇట్ బిలాంగ్స్ టు ద స్పిరిచువల్ లైఫ్. వాళ్ళు ఎందుకు పాత నిబంధన కొట్టాల్సి వచ్చింది? బికాజ్ వాళ్ళు ఆత్మీయ జీవితం లేదండి, దేవునికి విధేయులుగా లేరు, వారు మీరిపోయారు. సో ఇక్కడ 3 విషయాలు. భూమి ఇస్తాను, రెండవది వాళ్ళకు ఒక రాజునిస్తాను, మూడవది వాళ్ళు నా ఆజ్ఞలు మీరకుండా నా పద్ధతిలోనే నా కొరకే వాళ్ళు జీవిస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన వాళ్ళతో దేవుడు చేస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం. సో ద నేచర్ ఆఫ్ దిస్ కవెనెంట్ ఈస్ యూనిలేటరల్. సో ఇది ఏకపక్ష నిబంధన.
ఏమండి అన్కండిషనల్, షరతులు లేని నిబంధన. మూడవది పర్పెచువల్, నిత్య నిబంధన, శాశ్వతమైన నిబంధన. సో మీకు ఒక చిన్న అండర్స్టాండింగ్ ఇస్తున్నాను ఇక్కడ. బాగా గమనించండి. అబ్రహాము యొక్క నిబంధన ఆదికాండం 12వ అధ్యాయంలో చేశాడు. ఇశ్రాయేలు దేశము ఆవిర్భవించింది. దేశం అంటే ఆ జాతి ఆవిర్భవించింది. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 30కి వచ్చినప్పుడు దేవుడు పాలస్తీనా నిబంధన చేశాడు. అక్కడ దైవ పాలన, ఎక్కడ రాజు వచ్చేంత వరకు, సౌలు అనే రాజు వచ్చేంత వరకు దైవ పాలన జరిగింది. అందుకే దేవుడు అంటాడు, మీరు నన్ను వదిలి నన్ను వద్దనుకుంటున్నారా, నా అధికారం వద్దనుకుంటున్నారా, మీకు రాజు కావాలనా అని మాట్లాడతాడు. దైవ పాలన. దావీదు నిబంధన 2వ సమూయేలు 7వ అధ్యాయంలో చేశాడు. అది రాచరికం టైములో వీళ్ళు చెరకు వెళ్ళేటప్పుడు, చెరకు వెళ్ళడానికి ముందుగా క్రొత్త నిబంధన చేశాడు. సో అబ్రహాము నిబంధన, పాలస్తీనా నిబంధన, దావీదు నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన, ఈ అబ్రహాము నిబంధనలో ఈ 3 ఉన్నాయి. సో ఈ 3 అబ్రహాము నిబంధనకు సంబంధించినవే. సో పాలస్తీనా నిబంధన క్రాసును దాటి బయటికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరబోతూ ఉన్నది. దావీదు నిబంధన అంటే అబ్రహాములో నుంచి పాలస్తీనా నిబంధనలోనికి ఆ నిబంధన ప్రవహించింది. మళ్ళీ అబ్రహాములో నుంచి దావీదులోనికి ప్రవహిస్తూ ఉంది. ఈ దావీదు నిబంధన సిలువను దాటి 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేర్చబడబోతూ ఉంది. అబ్రహాములో నుంచే వచ్చింది క్రొత్త నిబంధన. ఇర్మియాతో చేశాడు క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన కూడా సిలువను దాటి సహస్రాబ్దిలోనికి వెళ్ళింది. అయితే పాలస్తీనా నిబంధన కానీ దావీదు నిబంధన కానీ సంఘంతో సంబంధం లేదు. క్రొత్త నిబంధనకు సంఘంతో సంబంధం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలతో పూర్తి సంబంధం ఉంది, సంఘంతో కొంత సంబంధం ఉన్నది. అదేమిటో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మధ్యలో 7 ఏళ్ల శ్రమ కాలము. నా టు అండర్స్టాండ్ దిస్ న్యూ కవెనెంట్, హెబ్రీ 8:6-13 వరకు చూశాం. దెర్ ఆర్ 2 వ్యూస్. 2 వ్యూస్ ఉన్నాయి, 2 దృక్పథాలు ఉన్నాయి. వ్యూ నెంబర్ 1, దీన్ని అంటాము అమిల్లేనియల్ వ్యూ అంటాం. అమిల్లేనియల్ వ్యూ అంటే వీళ్ళు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది అని నమ్మరు. అంటే వీళ్ళ లెక్కలో యేసు ప్రభువు భూమి మీద కాలు పెట్టడు, సంఘము ఎత్తబడదు, 7 ఏళ్ల శ్రమ కాలము ఉండదు. ఇది అమిల్లేనియల్ వ్యూ. కొద్దిమంది సంఘం ఎత్తబడుతుంది అంటున్నారు కానీ ఇప్పట్లో కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఏమండి స్పీకర్స్ పాపులర్ అయిపోతున్నారు, నోటికొచ్చింది చెప్తున్నారు. యేసు ప్రభు భూమి మీదకి రాడంట, సంఘం ఎత్తబడి సంఘం వెళ్ళిపోతుందట. ఇంకా సంఘం ఎత్తబడేటప్పుడు ఆయన భూమి మీదకి ఎందుకు రావాలా అంటాడు ఆయన. ఖచ్చితంగా ఖరాఖండిగా బలగుది చెప్పాడు, ఫర్గెట్ ఇట్. సో ఈజ్ అన్ అమిలేనిస్ట్, అనగా 1000 ఏళ్ల పరిపాలన లేదు అనేవాడు. రెండవ వ్యూ ఏమిటంటే డిస్పెన్సేషనల్ ప్రీమిల్లేనియల్ వ్యూ అంటారు. అంటే డిస్పెన్సేషనల్ మీ అందరికీ బాగా తెలిసిన మాట, యుగములు అని అంటాము. యుగములు అనే మాట కన్నా నిర్వహణ కాలాలు అంటే మంచిది. బికాస్ డిస్పెన్సేషన్ మీన్స్ మేనేజ్మెంట్. సో ద గాడ్ హ్యాస్ గివెన్ సర్టన్ థింగ్స్ టు మ్యాన్ టు మేనేజ్ ఇట్ అండ్ ఈ ఫెయిల్డ్ అండ్ గాడ్ గేవ్ అదర్ మేనేజ్మెంట్. ఇదంతా మనకు తెలుసు. దీని గురించి ఇప్పుడు మనము డిస్పెన్సేషన్స్ మాట్లాడబోవటం లేదు. ఎవాంజలికల్స్ అందరికీ కూడా బాగా తెలిసింది. బట్ ప్రీమిల్లేనియల్ వ్యూ అంటే 1000 ఏళ్ల పరిపాలన కంటే ముందే యేసుప్రభు వస్తాడు అంటే ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది అని దాని అర్థం. వాళ్ళని ప్రీమిల్లేనియనిస్ట్ అంటారు. ఇప్పుడు ఎమ్మిల్లేనియల్ వ్యూ చూద్దాం. ఇట్ ఈస్ ఫిగరేటివ్. ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అలాంగ్ కాదండి, ఏ స్పేస్ ఉండాలి అక్కడ, ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళ దృష్టిలో 1000 ఏళ్ల పరిపాలన అంటే ఇది అలంకారయుక్తమైనది లేదా అలెగారికల్ ఇంటర్ప్రిటేషన్. ఫిగరేటివ్గా ఏమంటారంటే ఇది చాలా దీర్ఘకాలం అండి, నాట్ 1000 years. యేసు ప్రభు చనిపోయి సంఘం ఏర్పడి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. చూసారా, ఇంకా జరుగుతూనే ఉంది. అంటే వీళ్ళ దృష్టిలో అమిలేనియల్ వ్యూ వాళ్ళ దృష్టిలో అంటే ఏమిటంటే యేసు ప్రభు మన హృదయంలోనికి రావడమే సెకండ్ కమింగ్. సో 1000 ఏళ్ల పరిపాలన మన హృదయం ప్రారంభం అయిపోయింది. ఏజ్కెల్ కింద చెప్పాడు కదా, మాంసపు హృదయం ఇస్తాను, రాయి హృదయం తీసేస్తాను, నా ధర్మ విధులు నీ హృదయం మీద రాస్తాను, నా ఆత్మతో నింపుతాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత నెరవేరినాయి. మొత్తం నెరవేరినాయి నేను చెప్పనండి, వీ విల్ డిస్కస్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. సో ఇవి సంఘానికి ఆపాదించేసుకొని ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన విషయాలను
సంఘంకి ఆపాదించేసి వాళ్ళు ఇక ఇది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ ఫిగరేటివ్, 1000 ఏళ్ల పరిపాలన లేదు, యేసుప్రభు మన ఉదయానికి వచ్చాడు. ఇజ్రాయెల్ ఈజ్ రీప్లేస్డ్ బై ద చర్చ్, అది వాళ్ళ ఉద్దేశం. ఇస్రాయేలు దేశం ఇక లేదు. గాడ్ హ్యాస్ రీప్లేస్డ్ ఇజ్రాయెల్ బై ద చర్చ్, అంటే ఇస్రాయేల్ని దేవుడు తీసేసి ఇస్రాయేలు స్థలములో సంఘాన్ని పెట్టాడు. కనుక ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా సంఘానికి అప్లై చేసేసి, పాత నిబంధనలో 1000 ఏళ్ళని లేదు కదా, సో లాంగ్ పీరియడ్ ఇలాగా మాట్లాడుతూ వస్తున్నారండి. దీనికి ఇంకొక పేరు ఉంది. ఇట్ ఈస్ an erroneous one. It is also called covenant theology. దీనిని ఆ థియాలజికల్ సర్కిల్స్లో కవెనెంట్ థియాలజీ అంటారు. కవెనెంట్ థియాలజీ అండ్ డిస్పెన్సేషనల్ థియాలజీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎవాంజలికల్స్, బ్యాప్టిస్ట్స్ అండ్ రిఫార్మ్డ్ బ్యాప్టిస్ట్స్, వీళ్ళంతా కూడా దే కమ్ అండర్ డిస్పెన్సేషనల్ థియాలజీ. రిఫార్మ్డ్ కాల్వినిస్టిక్ అంటే ప్యూర్ 5 పాయింట్ లేదా ఇంకొక రకంగా ఒకటి చెప్తాం, హైపర్ కాల్వినిజం అంటాం. ఈ కాల్వినిస్టిక్గా ఇట్లా కొంత ఇవన్నీ ఇప్పుడు వద్దులండి, గొడవ ఈ తలకాయ నొప్పులు ఇవన్నీ కూడా. ఇట్ ఈస్ కాల్డ్ ద కవెనెంట్ థియాలజియన్స్ అని కూడా వీళ్ళని అంటారు. ఫర్గెట్ ఇట్. నా ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాను నేను. డిస్పెన్సేషనల్ ప్రీ మిల్లేనియల్ వ్యూ టు అండర్స్టాండ్ ద న్యూ కవెనెంట్. సో ఇక్కడ కొన్ని వ్యూస్ ఉన్నాయి. ఈ వ్యూ ఏంటంటే, ఓన్లీ వన్ కవెనెంట్ ఈజ్ మేడ్ విత్ ఇజ్రాయెల్, చర్చ్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద న్యూ కవెనెంట్. వీళ్ళు ఏమంటారంటే, దేవుడు క్రొత్త నిబంధన అనేది ఒకటే చేశాడు, అది ఇర్మియాతో చేశాడు, దాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే. సో సంఘానికి క్రొత్త నిబంధనకు ఏ మాత్రము సంబంధము లేనే లేదు అని అంటారు. ఇది ఒక వ్యూ. వీళ్ళని ఏమంటారంటే ఆల్ట్రా డిస్పెన్సేషనలిస్ట్స్ అని కూడా అంటారు. జస్ట్ మీరందరూ ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. మీరు ఏవైనా పుస్తకాలు చదివేటప్పుడు ఇలాంటి మాటలు తగిలితే ఇట్ విల్ హెల్ప్ యూ. అల్ట్రా డిస్పెన్సేషనలిస్ట్స్ అంటారు. ఎనీహౌ వీఆర్ నాట్ దట్. ఓన్లీ వన్ కవెనెంట్ ఈజ్ మేడ్. ఇంకొక వ్యూ ఉంది ఇందులోనే. వన్ కవెనెంట్ మేడ్ విత్ ద ఇజ్రాయెల్ అండ్ ద వన్ కవెనెంట్ మేడ్ విత్ ద చర్చ్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకటే కవెనెంట్ చేయబడింది. అంటే క్రొత్త నిబంధన అనేది ఒకటే నిబంధన, ఒకే ఒక్క నిబంధన. ఆ నిబంధననే ఇశ్రాయేలు ప్రజలతోనూ దేవుడు చేశాడు, సంఘముతో కూడా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలతోనూ చేశాడు ఒక జాతిగా, సంఘంతో కూడా చేశాడు అన్నది మరొక స్కూల్. అంటే వీళ్ళందరూ కూడా డిస్పెన్సేషనల్ ప్రీమిలియనిస్ట్లే. వీళ్ళల్లో ఒకళ్ళేమో ఇంతకుముందు నేను చెప్పిన వ్యూతో ఉన్నారు, ఇంకొక స్కూల్ ఏమో ఈ రెండో వ్యూతో ఉన్నారు. మూడవది, న్యూ కవెనెంట్ ఈజ్ వన్ కవెనెంట్ మేడ్ విత్ ద ఇజ్రాయెల్, ఎస్కటలాజికల్లీ ఫుల్ఫిల్స్ at the end of the church age, whereas the church has soteriological participation. సో వీళ్ళు ఏమంటున్నారంటే, జనరల్గా వీ గో విత్ దిస్. దేవుడు ఒకే ఒక న్యూ కవెనెంట్ చేశాడు. ఎస్కటలాజికల్లీ అంటే సంఘము యొక్క ముగింపు అయిన తరువాత ఎస్కటలాజికల్లీ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ విత్ ఇజ్రాయెల్. అంతే కదండి. మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలే భూమి మీద ఉండాలి, ఏజ్కేలు గ్రంథంలో చెప్పినట్లుగా దేవాలయం కట్టుకోవాలి, బలులు అర్పించుకోవాలి, ఆ తర్వాత ఏమండి అన్యులు వెళ్ళి వాళ్ళకు సేవ చేయాలి, ఆ తర్వాత భూమిని పంచాలి, 12 గోత్రాలకు మళ్ళీ భూమిని పంచాలి. సో ఈ న్యూ కవెనెంట్ అనేది ఎస్కటలాజికల్ ఫుల్ఫిల్మెంట్ విత్ ఇజ్రాయెల్. మరి సంఘానికి ఏంటి సంబంధము? వేరాస్ ద చర్చ్ హ్యాస్ సోటరియాలజికల్ పార్టిసిపేషన్. అంటే సంఘానికి రక్షణకు సంబంధించినటువంటి పార్టిసిపేషన్ ఉన్నది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకే క్రొత్త నిబంధన, అంటే అదే క్రొత్త నిబంధన ఇశ్రాయేలుతోనూ చేశా, అదే కాదు, ఒకే నిబంధన ఇశ్రాయేలు ప్రజలతోనూ చేశాడు, సంఘంతోనూ చేశాడు. అంటే ఇంకొక మాటలో దే ఆర్ సేయింగ్ దట్ దెర్ ఆర్ 2, ఒకటి ఇశ్రాయేలీలకు ఒకటి సంఘానికి. అదనమాట ఆ యొక్క అభిప్రాయం.
దో దే యూజ్ వన్. బట్ హియర్ వాట్ ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే సోట్రియాలజికల్ పార్టిసిపేషన్. సోట్రియాలజికల్ పార్టిసిపేషన్లో ఏంటంటే రక్షణకు సంబంధించినది. అంటే కొత్త నిబంధనలో భూమి మనకు సంబంధం లేదు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి రాజు మనకు సంబంధం లేదు, సింహాసనము, దావీదు గోత్రము, యూదా గోత్రము, దావీదు కుటుంబం మనకేం సంబంధం లేదు. బట్ ఆత్మతో నింపుతాను, అబౌట్ సాల్వేషన్ ఆఫ్ ద సోల్ ఈజ్ టాకింగ్ హియర్, రక్షణకు సంబంధించినది. సో వీ హ్యావ్ సోట్రియాలజికల్ పార్టిసిపేషన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. Israel has an eschatological fulfillment and church has soteriological participation. రక్షణకు సంబంధించినటువంటి భాగ్యస్వామ్యం. ఇది మనకి ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఇక్కడ ఉన్నటువంటి విషయం నేను వచ్చే వారం కూడా దీన్ని కంటిన్యూ చేయాలి. వీఆర్ గోయింగ్ టు సీ ద 7 aspects ఆఫ్ న్యూ కవెనెంట్. ద ఫస్ట్ ఆస్పెక్ట్, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మనం గమనిస్తే ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. దే ఆర్ డెఫినెట్లీ రెఫర్స్ టు జెరమయా చాప్టర్ 31 verses 31 to 34. సో అంటే హెబ్రీ గ్రంథకర్త దేవుడు ఇర్మియాతో చేసిన క్రొత్త నిబంధననే అవే అంశాలను హెబ్రీ పత్రికలో ఉటంకిస్తున్నాడు. ఈజ్ కోటింగ్ దే. అది దేనికి అప్లై చేస్తున్నాడు? రక్షణకు సంబంధించే మాట్లాడుతున్నాడు. అయ్యా మీ మన ప్రధాన యాజకుడు యేసుప్రభు ఉన్నాడు, మన క్రొత్త నిబంధనకు ఆయన ప్రధాన యాజకుడు, క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి. ఏంటా క్రొత్త నిబంధన? సాల్వేషన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, త్రూ ద ఫెయిత్. యేసుప్రభు యొక్క రక్తంలో విశ్వాసం ఉంచినందువలన, అంటే కేవలం రక్తం కాదండి, యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలలో విశ్వాసం ఉంచినందువలన మీకు రక్షణ వచ్చింది. ఇప్పుడు మీరు క్రొత్త నిబంధన కిందకు వచ్చేశారు, పాత నిబంధనతో పని లేదు, అది పోయింది, ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడి క్రింద మీరున్నారు అని చెప్పడానికి అది చేశాడు. చూడండి, గమనించండి. క్రొత్త నిబంధన, ఇర్మియా, హెబ్రీ. సీ ద డిఫరెన్స్ హియర్. 33వ వచనం, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని వ్రాసేదను, యెహోవా వాక్కు ఇదే. ఇక్కడికి రండి 10వ వచనానికి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితోనూ ఇంటి వారితోనూ చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులలో ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. 34వ వచనం ఇర్మియా గ్రంథం. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు. ఇక్కడ చూడండి 10వ వచనంలోనే నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. 34వ వచనం కిందకు వద్దాం. వారు మరి అన్నడను యెహోవాను గూర్చి బోధన పొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపమునికి ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. 11, 12 వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపమునిక ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పాపములను సో దిస్ ఈజ్ అబౌట్ ద సిన్స్. పాపములకు సంబంధించిన అంశం. సో పాప క్షమాపణ దొరికింది అంటే వాళ్ళకప్పుడు కొత్త నిబంధనలో. నౌ ద సెకండ్ ఆస్పెక్ట్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. యేసుప్రభు రక్తమే క్రొత్త నిబంధనకు బేసిస్. ఎందుకంటే దేవుడు పాత నిబంధన చేసినప్పుడు రక్తంతోనే దానిని స్థిరపరిచాడు. అబ్రహాములో ఈ 3 నిబంధనలు ఉన్నాయి కనుక దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు కూడా బలితో దాన్ని స్థిరపరిచాడు. ఇర్మియాతో చేసినప్పుడు బలి ఏం జరగలేదండి. అక్కడ యేసు ప్రభు అన్నాడు, ఈ రక్తాలు, ఈ ఎద్దులు, మేకలు, లేకపోతే పక్షులు అబ్రహాం దగ్గర కోసాము, లేకపోతే ఈ మోషే దగ్గర కోసాము, మళ్ళీ ఇర్మియా నీ దగ్గర అవసరమా? ఈసారి అది వేరే బలి, అది వేరే రక్తము, అది నాది అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. సో పాత నిబంధన ఇట్ వాస్ బై ద బ్లడ్ ఆఫ్ బుల్స్ అండ్ ర్యామ్స్. నేను ఆ వచనం చదవనండి, మనకు టైం సరిపోదు.
సో నిర్గమ 24, 4-8. లెట్ us రీడ్. ఎందుకు వదిలిపెట్టాలి? లెట్ మీ కన్ఫ్యూజన్ ఎందుకు, చదివేస్తాను. 24వ అధ్యాయం 4-8 వచనాలు చదువుతున్నాను. నిర్గమ 24. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చేసినవని చేచి విధేయులమై ఉందమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. చూశారా? సో నిబంధనకు బేసిస్ రక్తం, కొత్త నిబంధనకు కూడా బేసిస్ యేసు ప్రభు యొక్క రక్తం. నేను ఇక్కడ రెఫరెన్స్లో ఏం చెప్పట్లేదండి, అందరికీ తెలిసిన వాక్య భాగాలని. థర్డ్ వన్, ద న్యూ కవెనెంట్ ఈజ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద కింగ్డమ్, దట్ ఈజ్ మిలేనియం. ఇక్కడ కొంత టైం తీసుకుంటాను నేను. క్రొత్త నిబంధన ఇర్మియా చెప్పినట్టుగా 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరబోతూ ఉన్నది. జీసస్ వాజ్ మెన్షనింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ లుక్. నౌ విల్ గో దేర్. లూకా సువార్త 22వ అధ్యాయం 14-20 వచనాలు. దిస్ ఈజ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లార్డ్ సప్పర్. ఇక్కడ మీకు యూదుల యొక్క పస్కా పండగ ఎలా ఆచరిస్తారు, యేసు ప్రభు కాలంలో దాన్ని ఎలా ఆచరించేవారు, ఇప్పుడు కూడా అలాగే ఆచరిస్తున్నారు అనుకోండి. కనుక యేసు ప్రభు కూడా అలాగే ఆచరించాడు. అది ఎలా ఉంది అన్నది నేను దీని మీద ప్రత్యేకమైన ఒక వీడియో చేశాను. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. దాని పేరేంటో గుర్తు రావట్లేదండి. శిలువ ధ్యానాల్లో చేసినట్టున్నాను నేను. పస్కా యేసు ప్రభు కాలంలో పస్కా అని ఏదో ఉంటుంది. సమ్హౌ యూ కెన్ లుక్ ఫర్ దాట్. ఎనీహౌ అంత డీటెయిల్గా చెప్పడానికి కుదరదు, అందుకని ఐఎమ్ జస్ట్ ఇన్ఫార్మింగ్ యూ. నౌ విల్ కమ్ టు దిస్ పాయింట్. 22-14 చదువుతున్నాను, బాగా వినండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడి తిని అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దానిని భుజింపను అని చెప్పాను. లూకా ఏమి రాస్తున్నాడు ఇక్కడ? మళ్ళీ తినను మళ్ళీ తాగనని చెప్పాడే ప్రభు. ఏమండి, ఆయన గిన్నె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అని. నేను తాగను అని చెప్పాడు. ఎప్పుడు? దేవుని రాజ్యం వచ్చే అంటే ఇక్కడ నిబంధన, ఈ క్రొత్త నిబంధనకు దేవుని రాజ్యానికి సంబంధం ఉంది. సో ఇర్మియా చెప్పినట్టు ఆ క్రొత్త నిబంధన దేవుని రాజ్యంలో మిలియనియంలో నెరవేరబోతుంది కనుక, రక్తంతో దాన్ని స్థిరపరచాలి కనుక యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు ఆ విషయం. దట్ హ్యాస్ బికమ్ లార్డ్స్ టేబుల్ ఫర్ అస్. సో దట్ ఈస్ ద సొటీరియాలజికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి రక్షణ, సొటీరియాలజీ అంటే రక్షణమని, రక్షణకు సంబంధించిన అర్థమని. సో రక్షణకు సంబంధించినటువంటి అంశం అది, రాజ్యానికి సంబంధించిన అంశం కాదు. నన్ను జ్ఞాపకం ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకొని ఎక్కడుంది? 20వ వచనం. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడిన చరుచున్న రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా బల్ల మీద ఉన్నది. ఓకే, అదంతా చెప్పాడు. ఆయన చెయ్యి వేస్తాడు ఈ గిన్నెలో అని చెప్తాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యూదులు పస్కా పండగ ఆచరించేటప్పుడు 4 గిన్నెలు తాగుతారండి. 4 times దే డ్రింక్ ద జ్యూస్, 4 cups. సో మొదటి కప్పు తింటారు, చేతులు కడుక్కుంటారు, చాలా లాట్ ఆఫ్ తంతు జరుగుతుందండి ఇదంతా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యూ కెన్ గో ఫర్ దట్ వీడియో ప్లీజ్.
మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సో మొదటి కప్పు అందరూ తాగారు, తిన్నారు. రెండవ కప్పు తిన్నారు, తాగారు. మూడవ కప్పుని ఏమంటారంటే ద కప్ ఆఫ్ హెల్లెల్, కృతజ్ఞత పాత్ర అని అంటారు. దాన్ని కృతజ్ఞత పాత్ర అంటారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ పాత్ర పేరు మార్చాడు. ఆయన ఏమన్నాడంటే ఇది మీ విమోచన కొరకు నేను చేస్తున్నటువంటి పాత్ర అన్నాడు. సో పౌలు అన్నాడు దాన్నే జ్ఞాపకార్థ పాత్ర అన్నాడు. జ్ఞాపకార్థ పాత్ర అని పేరు పెట్టాడు దానికి. ఫైన్. సో ఇది మీ కొరకు చిందించబడుతున్న నా నూతన నిబంధన రక్తం. సో ఇది మూడవ గిన్నె. బాగా అర్థం. ఇది ప్రభువు తాగలేదు, తాగనని చెప్పాడు, అంతకుముందే చెప్పి ఇది ఇచ్చాడు. ఎందుకు తాగలేదు? ఇది అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న రక్తము, నాకు సదృశ్యంగా ఉన్న గిన్నె అన్నాడు. యేసు ప్రభువు పాపి కాదు, ఆయన ఆ గిన్నెలో తాగే అవసరం లేదు. మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు తాగుతానంటున్నాడు? బికాస్ యాజ్ ఎ జ్యూ ఈజ్ గోయింగ్ టు డ్రింక్ ఇట్ యాజ్ ద పార్ట్ ఆఫ్ పాస్ ఓవర్, యాజ్ అ పార్ట్. అంటే ఆయనే తాగుతాడా? ఇది ఇప్పుడు ఈ చర్చ ఇప్పుడు వదిలేండి. ద కింగ్, ద ప్రిన్స్ హూ ఈస్ గోయింగ్ టు బి ద మెస్సయ్య అట్ ద టైమ్ అండ్ రూల్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యేసుప్రభు ఆత్మ కలిగి ఇదంతా పెద్ద సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఎనీహౌ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ హియర్. సో ఇక్కడ ఆయన అంటున్నాడు రాజ్యం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇది జరుగుతుంది. సో ప్రభు తాగలేదు కానీ వాళ్ళని తాగమన్నాడు. సో ఒక పాత్ర, సో మూడవ పాత్రను యేసు ప్రభు వారు మనకు ఆచరించడానికి ప్రభు బల్లగా దానిని ఉంచడము జరిగింది. ఐదవ విషయాన్ని చూస్తే covenants belong to Israel, church has no covenants. కొద్దిగా కష్టమైన మాట. covenants belong to Israel. నిబంధనలు అన్నవి దేవుడు ఇశ్రాయేలులతో చేశాడు. సో ఈవెన్ ద ప్రామిసెస్ విచ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద covenants also belong to them. అంతే కదండి. ఇప్పుడు ఈ పర్సు నీది అంటే ఆ పర్సులో డబ్బంతా నీదే కదా, ఏమండి? లైక్ దట్. సో చర్చ్ హ్యాస్ నో కవెనెంట్స్. వాక్యం చదివి వినిపిస్తాను. రోమపత్రిక 9వ అధ్యాయం. రోమపత్రిక ఏమిటంటే అండి, దేర్ వాజ్ టెన్షన్ బిట్వీన్ ద క్రిస్టియన్స్ ఫ్రమ్ జెంటైల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ద క్రిస్టియన్స్ ఫ్రమ్ జూయిష్ బ్యాక్గ్రౌండ్. దెర్ వాజ్ అ టెన్షన్ ఇన్ బిట్వీన్ దెమ్. సో యూదుల నుంచి క్రైస్తవులైన వారికి, అన్యులలో నుంచి క్రైస్తవులైన వారి మధ్యలో కొంత టెన్షన్ వచ్చింది. అప్పుడు వివరిస్తూ ఈ 9వ అధ్యాయంలో ఇలా అంటాడు. 4వ వచనం చూడండి. 9వ అధ్యాయం 4వ వచనం ఇలా అంటాడు, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలను, ఏమండి, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. అంటే అర్థమేంటి? వాళ్ళవి, మనవి అని మాట చెప్పలేదండి. సంఘానిది అనే మాట చెప్పలేదు. ఈవెన్ ఇఫ్ యూ గో టు చాప్టర్ 3కి వెళ్తే కూడా ఇక్కడ అడుగుతున్నాడు యూదుడు, యూదుడా నువ్వు కూడా నరకానికే పోతావయ్యా అని చెప్పినందుకు కోపం వచ్చి యూదుడు అడుగుతున్నాడు, అట్లయితే యూదునికి కలిగిన గొప్పదనేమి, మీన్ వాట్ వీఆర్ గ్రేట్ సార్ అని అడుగుతున్నాడు పౌల్ని. సున్నతి వలన ప్రయోజనం ఏంటో, సున్నతి మాది. అప్పుడు పౌలు అంటాడు, ప్రతి విషయమందును మీరు గొప్పవాళ్ళేనయ్యా, ఎందుకంటే మొదటిది దేవోక్తులు యూదుల పరము చెయ్యబడెను. సో ఓల్డ్ టెస్ట్మెంట్ బిలాంగ్ టు యూ. ద బుక్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బిలాంగ్ టు యూ. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13. ఐఎమ్ సారీ, సంథింగ్ రాంగ్ హియర్. సారీ, 2వ అధ్యాయం అండి. ఇట్స్ నాట్ చాప్టర్ 4, ఇట్ ఈస్ చాప్టర్ 2. రాంగ్లీ టైప్డ్.
తప్పుగా టైప్ చేయబడింది. ఎఫెసీ 2. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో సోయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. ఇప్పుడు మీరు క్రీస్తుకు దగ్గర అయ్యారు, మీరు మధ్యగోడ పడగొట్టాడు అంటే మధ్యగోడ పడగొట్టాడు అనగానే నిబంధనలు మావే, ప్రవచనాలు మావే, అన్నీ మావే అని చెప్పి అనడానికి వీలు లేదండి. వీ హ్యావ్ ఏ సోటరియాలజికల్ పార్టిసిపేషన్. ఎందుకంటే మనం ఇందాక చూసాం, నిబంధనలన్నీ కూడా చూసాం చాలా క్లియర్గా. ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, 6వది, బికాస్ వీఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ we share the blessings promised in the new covenant. New covenant. ఇర్మియా దగ్గర ఏమిటి? నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారి పాపమునికి ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. దట్ ఈజ్ సోటెరియాలజీ. అది రక్షణకు సంబంధించినటువంటి అంశము. అందుకే ప్రభు అన్నాడు, అనేకుల పాపముల కొరకు. యు సీ దట్. 7వదిగా, సో వీ షేర్ సోటెరియాలజికల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. మత్తయి 26లో మనం చదువుతాం, 1 కొరింథీలో కూడా చదువుతాం. చివరిదిగా నేను ఇది చూపించి నేను ముగిస్తాను, ఇది మనకు అర్థం కావాలి. రోమా 11వ అధ్యాయం. ఇది చెప్తే కానీ ఇట్ కెనాట్ లింక్ వాట్ ఆల్ ఐ టోల్డ్ యూ. ప్లీజ్ బేర్ విత్ మీ. 11వ అధ్యాయం 11 నుంచి 24 వచ్చిన. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యం అయిన ఎడల వారి పరిపూర్ణత ఇంకా ఎక్కువగా, ఎంత ఎక్కువ ఐశ్వర్యమగును. అంటే ఇశ్రాయేలు ప్రజలు తొట్టిల్లు పడిపోతేనే మనకు ఇంత భాగ్యం దొరికిందే. ఏంటా భాగ్యము? రక్షణ అనే భాగ్యం దొరికిందే. వాళ్ళు లేచి నిలబడి యేసుప్రభువును అంగీకరిస్తే మనకి ఇంకెంత గొప్ప భాగ్యం దొరకాలి? వాహ్, ఏంటండి, మనకి ఇంకెంత గొప్ప భాగ్యం దొరకాలి? వీఆర్ గోయింగ్ టు రూల్ విత్ క్రైస్ట్. వీఆర్ గోయింగ్ టు రూల్ విత్ క్రైస్ట్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఏమండి, ఇంకెంత గొప్ప ఐశ్వర్యం, గొప్ప ఐశ్వర్యం ఇంకా రాబోతుంది మనకి. వాళ్ళు పడిపోవడం మనకు ఐశ్వర్యం. ఏమిటి ఐశ్వర్యము? రక్షణ. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులునై ఉన్నాను గనుక ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచయం గనపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? వారిని విసర్జించడమే అన్యుల్ని దేవుడు తనతో సమాధానపరచుకోవడానికి కారణమైతే, దేవుడు వాళ్ళని చేర్చుకుంటే ఇంకా ఏం జరగబోతుందండి? ఇంకా ఏం జరగబోతుంది? అద్భుతం అండి, అద్భుతం. ఏమండి, ఇఫ్ గాడ్ పర్మిట్స్, ఇఫ్ వీ సీ రోమన్స్, ఒకవేళ మీ అందరికి ఇష్టమైతే వీ కెన్ సీ రోమన్స్ వర్స్ బై వర్స్. మృతులు సజీవులైనట్టే అగును కదా. గమనించారా ఈ మాట? మృతులు సజీవులు ఒకట. అన్యులకు పునరుద్ధానం ఉందండి, ఉంది. ఏంటా పునరుద్ధానం? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత నరకానికి పోయే పునరుద్ధానం. మృతులు సజీవులం అంటే మనకు కూడా పునరుద్ధానం దొరికింది, సంఘానికి కూడా పునరుద్ధానం దొరికింది. అన్యులం ఒకప్పుడు పునరుద్ధానం లేదంటే నరకానికి పోయి పునరుద్ధానం ఉంది. కానీ ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మనకు ఒక పునరుద్ధానం వచ్చింది, ప్రభుతో కూడా ఉండబోయే పునరుద్ధానం. వండర్ఫుల్ థింగ్. 16, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనది కొమ్మలను పరిశుద్ధములే. గమనించండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు, ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము.
యూదుల మీద అతిశయించవద్దు. నీవు అతిశయించితేవా వేరు నిన్ను భరించుచున్నది. ఏం భరిస్తుంది? వేరు. నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటగట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. ఎంత ప్రేమండి ఇశ్రాయేలు ప్రజలకి! ఎంత అంటే మనల్ని దీవించడం కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి శ్రమ గుండా, ఎలాంటి హింస గుండా వెళుతున్నారో చూశారా? నేను అంటగడబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడివి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడకుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడలా నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికి వేయబడదు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మరగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటు కట్టబడరా. దట్ ఈజ్ న్యూ కవెనెంట్. దట్ ఈజ్ న్యూ కవెనెంట్. అందుకే 9, 10, 11 అధ్యాయాలు ఎస్కటలాజికల్ చాప్టర్స్ అంటారు. 9వ అధ్యాయం ఎలక్షన్, 10వ అధ్యాయం రిజెక్షన్, 11వ అధ్యాయం రిసెప్షన్ రిగార్డింగ్ ఇజ్రాయెల్స్. నౌ విల్ సీ. ఇది ఒలివ చెట్టు అండి, ఆలివ్ ట్రీ. ఈ కాండం ఉందే, ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాలు. నౌ వీ హ్యావ్ రూట్. వేరు నిన్ను భరిస్తుంది. దట్ ఈస్ అబ్రహామిక్ కవెనెంట్. వేరులో నుంచి వచ్చే ఆ సారాన్నే కదా ఈ కొమ్మలు, ఈ ఆకులు, ఈ పండ్లు అనుభవించాలి. సో ఆ సారం ఎక్కడి నుంచి వచ్చింది? మనకెక్కడి నుంచి వచ్చింది దీవెన? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో నుంచే మనకు ఆశీర్వాదం వచ్చింది. సో అబ్రహాములో నుంచి 3 ఆశీర్వాదాలు: పాలస్తీనా నిబంధన, దావీదు నిబంధన, క్రొత్త నిబంధన. సో ఈ క్రొత్త నిబంధనలోని రక్షణ మనకు వచ్చింది. సో ఒరిజినల్ ఆలివ్ బ్రాంచెస్ ఆర్ ఇజ్రాయలైట్స్. వైల్డ్ ఆలివ్ బ్రాంచెస్ ఆర్ ద చర్చ్ ఏజ్ బిలీవర్స్. యాక్చువల్గా చర్చ్ ఏజ్ బిలీవర్స్గా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అన్యులు. వైల్డ్ ఆలివ్, అడవి కొలివు మొక్క, అది తెచ్చి ఇందులో వెన్ ఇట్ వాస్ గ్రాఫ్టింగ్, పార్టిసిపేషన్ ఇన్ ద న్యూ కవెనెంట్. గ్రాఫ్టింగ్. మనం మొత్తం చెట్టు కాదు, దేవుడు మన కొరకు అంటే అన్యుల కొరకు కొన్ని కొమ్మలను విరిచి, దాన్నే పార్షియల్ బ్లైండ్నెస్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటాం. అడవి ఒలివ మొక్క అంటే అన్యుడు ఈ అడవి ఒలివ మొక్కను తెచ్చి అందులో నాటగానే అబ్రహాము యొక్క నిబంధనలోనికి మనం వచ్చాం, సంఘమైపోయాం, రక్షణ పొందాం. చూశారండి? వాట్ ఏ వండర్ఫుల్ న్యూ కవెనెంట్ ఇట్ ఈస్. ఈ కొత్త నిబంధనకు యేసు ప్రభువు ప్రధాన యాజకుడు. ఈ క్రొత్త నిబంధనలో మన గుడారము పరలోకమందు ఉన్నది. మన గుడారము పరలోకమందు ఉన్నది. ప్రియులారా, వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్. ఇశ్రాయేలు ప్రజలు తొట్రుపాటు వలన మనకు రక్షణ దొరికింది. ఆ క్రొత్త నిబంధనలో మనకు దేవుడు పాలు పంపులు ఇచ్చాడు. నిజానికి వాళ్ళతో చేసిన నిబంధన, కానీ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ మెర్సీ వాళ్ళు అవిశ్వాసము వలన విరిచివేయబడ్డారు. అన్యుడిగా మనం విశ్వసించినప్పుడు అంటు కట్టబడి ఆ సారాన్ని మనం పొందుకొని క్రొత్త నిబంధనలో భాగస్వామ్యాన్ని పొందాం. అబౌట్ సాల్వేషన్. దిస్ ఇస్ అబౌట్ సాల్వేషన్. సో ప్రియులారా, ప్రభువును స్తుతిద్దాం, విశ్వాసంలో నిలకడగా నిలబడదాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. వచ్చే బుధవారము మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. న్యూ కవెనెంట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.